సాలిడ్ ప్రాఫిట్ అనమాట. అప్పుడు 50 లక్షలు పెట్టి ఏమైనా చేయొచ్చు. ఓకే. నా డబ్బులు కాకుండా నా దగ్గర 50 లక్షలు ఎక్స్ట్రా ఉంది. అవును. సో రిచ్ అయిపోయాయి. అదే సాంబాయి తోటి రిచ్ అయిపోయాయి. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఒక 6 monthsలో 3 ప్రాజెక్టులు సెట్ అయినాయి. విజయశాంతి గారితో వైజయంతి, రాజశేఖర్ గారితో మా అన్నయ్య, ఉపేందర్ తోటి 3 ఒకటే రోజు ఓపెనింగ్ రామరాజ్ స్టూడియోలో. 3 అదే అప్పట్లో 3 ఒకటే రోజు ఓపెనింగ్, 3 ఒకటే రోజు ఓపెనింగ్, 3 ఒక రోజు షార్ట్ షూటింగ్. 2 సినిమాలు టైం రిలీజ్ అయినాయి. ఒక సినిమా అయిపోయింది. ఓకే. సినిమా అయిపోయింది ఉపేందర్ది. ఓకే. ఎందుకంటే అందరికి డిస్ట్రిబ్యూషన్ షోస్ ఎవరికి నచ్చలే ఆ సినిమా. పిచ్చి పిచ్చిగా ఉంటుంది సినిమా, ఎవరికి నచ్చలేదు. పార్ట్నర్స్ అందరూ వదిలేశారు. అట్లా 1.5 year అయిపోయింది. 1.5 year అయిపోయినాక నేను కూర్చొని మా పార్ట్నర్స్ అందరినీ, నాకు ఆది షూటింగ్ జరుగుతుంది, 80 లక్షలు ఫైనాన్స్ దీని మీద ఉంది, ఈ సినిమా తీసుకోండి, ఓ 10 లక్షలు నేను క్యాష్ ఇస్తాను, మీరు రిలీజ్ చేసుకోండి. వాళ్ళంతా మీటింగ్ పెట్టుకుని అట్లా కాదు, మేమే 10 లక్షలు ఇస్తాం నీకు, ఫైనాన్స్ నువ్వే క్లియర్ చేసుకున్నాను. ఓకే అన్నాను. ఫైనాన్స్ అంతా నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. వాళ్ళ చెక్కులు నోట్లు వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు. సినిమాని ఉపేంద్రకి పంపించాను. ఉపేంద్ర ఎడిటింగ్ చేశాడు. ఇంకేంటి ఈ సినిమా పంపించావు, నాకు టోటల్ నెగిటివ్ ఎక్కడ ఉంది అన్నాడు. పలానా దగ్గర ఉందన్న. నెగిటివ్ ఎడిటర్ని పంపించు అన్నాడు. నెగిటివ్ ఎడిటర్ని పంపిస్తే అది టోటల్గా మారిపోయింది సినిమా. అసలు మంచి హిట్ కదా అది. నేను కాపీ చూసినాక ఇంత బాగుంది ఏంటి, మనం చూసే సినిమా వేరు, ఈ సినిమా వేరు. రామనాయుడు గారి స్టూడియోలో చూశాను. ఎమ్మటే అగ్రిమెంట్ చేశాను పోయి. అప్పటికి బ్యాలెన్స్ ఈస్ట్, నెల్లూరు, సీడెడ్ ఉంది. 3 తీసుకెళ్ళి రామనాయుడు గారికి దాంట్లో పెట్టా. అప్పుడు ఆయన 50 లక్షలు చెప్పి నాకు సింగిల్ చెక్ ఇచ్చాడు. ఓ గ్రేట్.